ఇక దీంట్లోనే మనం చూస్తే ఈ ఈ ఎగ్జిట్ పోల్స్ మొత్తం ఒకవైపు ఇదొకటి జరుగుతూ ఉంటే ఉత్తరాంధ్ర వేదికగా విశాఖ వేదికగా జరుగుతున్నటువంటి ఒక రాజకీయ ప్రకంపనలు మాత్రం చాలా ఆసక్తి కొనసాగుతూ ఉన్నాయి. ఉత్తరాంధ్ర వేదికగా జరుగుతున్నటువంటి రాజకీయ ప్రకంపనల్లో ముఖ్యమైనటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకార పట్టాభిషేక కార్యక్రమం అనేటువంటిది వైఎస్ఆర్సీపీ నేతలు 9వ తారీఖు ఉదయం 9:30 దివ్యమైనటువంటి ముహూర్తాన్ని ఎంచుకొని ఆ దివ్యమైనటువంటి ముహూర్తానికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నారు, తెలియజేస్తూ వస్తున్నారు. అయితే అక్కడే మొత్తం ఆసక్తి కొనసాగుతుంది. ఏంటి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖు 9:30 ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అని చెప్పని ఆహ్వానాలు ఎందుకు పలుకుతున్నారు? ఏంటి రాజకీయంగా ఏం జరుగుతుంది? వైఎస్ఆర్సీపీ పార్టీకి మెజారిటీ సంస్థలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈసారి ఓటమి చవి చూడబోతుంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే ప్రధాన భూమిక పోషించేటువంటి వాళ్ళు బెట్టింగ్ రాయుళ్ళు, ఆ బెట్టింగ్ రాయుళ్ళు అందరూ కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావటం లేదు, ఏదైతే కూటమి అధికారంలోకి వస్తుంది అనేటువంటి దాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ ఏంటి, తెలుగుదేశం పార్టీ ఆడుతున్నటువంటి వ్యూహాత్మకమైనటువంటి మౌనం ఏంటి అనేటువంటి దాని మీద మరొక ఉత్కంఠమైనటువంటి చర్చ ప్రజల్లో కొనసాగుతూ ఉంది. ఈ కొనసాగుతున్నటువంటి ఈ చర్చల సారాంశంలో మనకి అర్థమవుతున్నటువంటి దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ యొక్క అంశాలని, పబ్లిక్ మాట్లాడుతున్నటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని వెల్లడిస్తున్నటువంటి సమాచారం ఏంటి అని అంటే, ఇది మైండ్ గేమ్. ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అనేటువంటిది ఈవీఎం మిషన్లో నిక్షిప్తమై ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎవరు డిసైడ్ అయిపోవటం, ప్రమాణ స్వీకార కార్యక్రమాలు అనౌన్స్మెంట్ చేయటం, మంత్రివర్గ కూర్పుని అనౌన్స్మెంట్ చేయలేదనుకోండి, ఆఫ్ ది రికార్డ్ అనుకుందాం. అనౌన్స్మెంట్, హోటల్స్ బుక్ చేయటం, ఫుడ్ మెను అయితే ఈరోజు చేసినటువంటి ఫుడ్ మెను దాదాపు 151 రకాలతో ఫుడ్ మెను ఉంది. మరి దాని పేరు మీద కూడా ఎవరో పెట్టి పంపించారు. మరి అలాంటి ఫుడ్ మెను తయారైనటువంటి పరిస్థితి. మరి ఎన్ని జరుగుతున్నటువంటి మైండ్ గేమ్ ఎవరి కోసం, ఎందుకోసం అని అంటే, ఎవరైతే పార్టీలకు సంబంధించినటువంటి కేడర్ నిరుత్సాహపడకుండా, కేడర్ అధైర్యపడకుండా, కేడర్ భయపడకుండా, కేడర్ ఎవరైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద పార్టీ కేడర్ బలంగా నిలబడటం కోసం ఆడుతున్నటువంటి ఒక రాజకీయపరమైనటువంటి ఒక గేమ్. ఇది ఒక పొలిటికల్ ఎన్నికల కౌంటింగ్ గేమ్. ఈ గేమ్లోనే ఉన్నటువంటిదంతా ఇది ఒక మైండ్. అంటే ఈ గేమ్లో గనక ఓడిపోతున్నారు అని అంటే, ఓడిపోతున్నారు అని తెలిసే కొంది కేడర్లో నిరుత్సాహం వస్తుంది, అభ్యర్థుల్లో నిరుత్సాహం వస్తుంది. కౌంటింగ్ రోజున వాళ్ళు ప్రభావితం చేసేటువంటి పరిస్థితులు ఉండవు. అందుకని ఒక మైండ్ గేమ్ని క్రియేట్ చేస్తున్నారు అనేటువంటి దాంట్లో ఎక్కువ చర్చలో ప్రజల్లో కొనసాగుతూ ఉన్నాయి. సరే, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది 4వ తారీఖు ఈవీఎం మిషన్లోనే చూడాలి, అంతే తప్ప మిగిలినటువంటి వాటిలో లేదు.